విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేయడంతో హర్షం వ్యక్తం చేసిన నగర నిరుద్యోగ యువత. సంతోషంతో ప్రభుత్వానికి మద్దతుగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసిన సమయం హేమంత్ కుమార్. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రచార ప్రభుత్వం కాదన్న విజయనగరం ఎంపీ. ప్రజా తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందన్న కలిశెట్టి అప్పలనాయుడు. విప్లవ వీరుడి అల్లూరు సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా లఘు చిత్ర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు. పోస్టర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు దండు నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై చేయడం నిరుద్యోగులకు సంతోషాన్నిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి సచివాలయంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకాన్ని చేశారు. ఈ మేరకు కేటగిరీల వారీగా 6,371 పీఈటీ, 132 స్కూల్ అసిస్టెంట్లు, 7,725 టీటీసీ, 1,781 పీజీటీ, 286 ప్రిన్సిపల్స్, 52 ప్రిన్సిపల్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా సీఎం తన రెండవ సంతకాన్ని ఇచ్చిన మాట ప్రకారం లైన్ టైటిలింగ్ యాక్ట్ పై రద్దు చేసేందుకు చేశారు. మొదటి సిగ్నేచర్ పెట్టి ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ తొలగించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్న ప్రగతి పదంలో ఉందా. 2024 ఫలితాలతో డీలా పడాల్సిన అవసరం లేదని, గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని విజయాన్ని సాధించామంటూ వైసీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు తాడేపల్లిలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది.
ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి వెలువడడంతో నిరుద్యోగ యువత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని విద్యార్థి నాయకులు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేయడంతో నగరంలో నిరుద్యోగ యువత హర్షాన్ని వ్యక్తం చేస్తూ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయం వద్ద ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులను నెట్ట నిలువున మోసం చేసిందని, అందుకే 2024 ఎన్నికల్లో యువత తమ ఓటు సామర్థ్యాన్ని నిరూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని తెలిపారు. యువ నాయకులైన నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ సరైన నిర్ణయాన్ని తీసుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి కాదు కదా ఊసెత్తితే అరెస్టులు, మరి హౌస్ అరెస్టులు చేసి కేసులు పెట్టినటువంటి జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టినటువంటి నిరుద్యోగుల ఆనందం ఈరోజు మీరు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించావు, లక్షలాది ఓట్లు నిరుద్యోగులు వేసి ఏకపక్ష ధోరణితో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని అందరినీ గౌరవించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ఇస్తానన్న ప్రకారం 16,300 పైచిలకు ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని చెప్పడం మరింత ఆనందంగా ఉంది. నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాయ్ బాయ్ చెప్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. మీతో కలిపి పనిచేయడానికి నిరుద్యోగులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రూప్ 2 2 నెలల వాయిదా వేయాలి. దీంతోపాటు గ్రూప్ 1కి డిప్యూటీ డిఈ ఉద్యోగాలకి దయచేసి 1:100 విధానంలో ఎంపిక విధానం చేయాలని చెప్పి కోరుతున్నాం. గత 2023 జనవరి 22న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష అనంతరం ఇంతవరకు కూడా ఫలితాలు విడుదల చేయకపోగా విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్లకే పరిమితం అయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది తప్ప గత ప్రభుత్వం కనీసం ఎంగిల్ చేయి కూడా విదల్చినటువంటి నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరందరికీ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులకి లోపమున్న ప్రతి ప్రశ్నకి ఒక గ్రేస్ మార్క్ వేసి తదుపరి పరీక్షలకు అనుమతించాలని కోరుతున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ డిఎస్సి కానిస్టేబుల్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా బోధనేతర సిబ్బంది ఖాళీలన్నీ కూడా తక్షణమే ఉద్యోగ వయోపరిమితి ఏపీపీఎస్సీ, ఏపీడిఎస్సికి 47 సంవత్సరాలకు పెంచి తక్షణమే రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపుతారని చెప్పి కూటమి ప్రభుత్వం మీద 100% నమ్మకంతో మేమైతే ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో వాటన్నిటికి కూడా వార్షిక క్యాలెండర్ త్వరలోనే విడిచిపెట్టాలని చెప్పి కోరుతూ కూటమి ప్రభుత్వంలో ఒక అవకాశం నిరుద్యోగుల నుంచి ఎమ్మెల్సీగా ఇచ్చి మమ్మల్ని కూడా మీతో భాగస్వామ్యం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, డబల్ థ్యాంక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలంటూ వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఉత్తమ సేవలు అందించాలని
సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. మీకు సుమారుగా 10.82 crores అంటే 11 crores ఖర్చు పెట్టి 29 హాస్పిటల్స్ ఇన్నోవేషన్స్ జరిగింది. ఇవన్నీ కూడా అంటే దీంట్లో నా గొప్ప లేదు. బేసిక్గా అడిగినప్పుడల్లా మనకి కంపెనీస్ కానీ వాళ్ళందరూ దయకొచ్చి ముందుకు వచ్చి మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈరోజు పిల్లలందరూ కూడా ఒక మెరుగైన వసతి సౌకర్యం కలిగించే స్టేజ్ మనం రీచ్ అయ్యాము. సో ఇందులో బేసిక్గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ స్టోరీ. సో ఇట్ జస్ట్ బిగినింగ్. సో ఇప్పటివరకు మేము ఏం చేసాము, 11 crores చేసాము. అవి కాకుండా కొన్ని నేను కొన్నిసార్లు హాస్టల్కి పిల్లలు అడుగుతాను, ఇంకా బోర్వెల్ లేదు, వాటర్ ఫిల్టర్ లేదు, గీజర్ లేదు, ఇలాంటి డైనింగ్ ఏరియా లేదు. డైనింగ్ ఏరియా ఉంది కానీ కూర్చోడానికి ఏమంటారు బెంచెస్ టైప్ లేవు అని కొన్ని చోట్ల అడిగారు. కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి మేము లోపల ట్రై చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు ఏ పిల్లలు మనకి మళ్ళీ అడిగారో అవి ఫేస్లో ఏం చేస్తాం. సో దట్ ఈస్ ద ఐడియా. సో బేసిక్ ఇందులో మీరు చూసుకుంటే వాటర్ ఫిల్టర్లు అలాగే మనకు గీజర్లు ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది 2 కంపెనీస్లో. సో వాళ్ళు మొత్తం అన్ని హాస్టల్లో కూడా 35 హాస్టల్స్ కూడా వాటర్ గీజర్స్ అండ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడం వచ్చారు. అది ఫేస్ టు బిగిన్. ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందని విజయనగరం ఎంపీ కలిదిండి అప్పలనాయుడు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందాన్ని కలుగజేస్తోందని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టికెట్లు, పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వచ్చి ఓట్లు వేశారని తెలిపారు. అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, ఆర్థిక రాజధానిగా మేము ఆ నగరానికి ఎంత పేరు ఇవ్వాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం. ఆ రోజు ఉదూ తుఫాన్లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా, ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీల్లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం. అప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం ఐటీలో కానీ వారు మంచి స్థానం ఇచ్చారు. ఈరోజు కూడా వారు మాటల్లో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్రని ఏ విధంగా డెవలప్ చేయాలో వారు చెప్పినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడ చాలా ఆనందం కలిగింది. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పి మీ ద్వారా పెట్టి మీ ద్వారా వారికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పౌరుడిగా వారు ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధి అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని డిస్కషన్ చేశారు. చాలా ఆనందం కలుగుతుంది. అలాగే చాలామందికి నా టికెట్లు ఇచ్చినప్పుడు కానీ, అలాగే మంత్రులు ఇచ్చినప్పుడు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇస్తూ గౌరవిస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కూడా మనకి ఉత్తరాంధ్రకి ఇచ్చారు. చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఏ ప్రయారిటీ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరాంధ్రకి ఇచ్చి వారు శ్రీకారం చుడుతున్నారు. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు బాధ్యత పెంచారు. చాలామంది ఈ మెజార్టీ ఇచ్చి
ఓ రకమైన ఆనందాన్ని కలిగించి మాకు నాయకుడు కూడా మొన్ననే మా ఎంపీల సమావేశంలో కానీ లేదంటే ఎమ్మెల్యేల సమావేశంలో కానీ మాకు ఇటుబాటు చేసిన విషయం ఒకటే మీకు ప్రస్తావన చేసుకోవాలి. నాయకుడంటే కక్ష సాధింపు, నాయకుడంటే బెదిరింపులను కాకుండా నాయకుడంటే ప్రేమ అభిమానాలు, ప్రజల పట్ల ఎలా ఉండాలి, ప్రజలతో ఏ రకంగా మెలుగుకోవాలి, మనకు అవకాశం ఇచ్చారంటే అది పదవి కాదు బాధ్యత అని చెప్పే విధానం కానీ మేము చాలా ఆనందం కలిగింది. వారు చెప్పే విధానం చూస్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఏ రకమైన ఇలాంటి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ప్రజా సంక్షేమాన్ని ప్రజా హితి కోరే వ్యక్తులు అవ్వాలని వారు చెప్తున్నప్పుడు ఆనందం కలిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలు కోరుకునే ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకత్వాన్ని వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మాకు తెలిసినప్పుడు కూడా మరికొద్ది లోతుగా మేము ఆలోచిస్తుంటే ఇలాంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అవసరం. బహుశా అందుకేమో ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం లేదు, మాకు ఆయన నాయకత్వం కావాలని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్స్ కూడా వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం, ముఖ్యంగా మహిళలు, యువత, రైతాంగం అందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఇంత మెజార్టీ ఇచ్చే సందర్భాలు మేము ఆనందం కలిగించాయి. అందుకే నాయకుడి మీద నమ్మకం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక త్యాగం చేసేవారు ఇచ్చే సపోర్ట్ని, అలాగే బీజేపీ అధినాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వారి సహకారం రాష్ట్రానికి అవసరమని వారు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రధానికం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి కలయిక భారతరాలకు మంచిదనే ఆలోచనతో మంచి మెజార్టీ ఇచ్చి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జూలై 2 నుండి 4 వరకు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, గురుజాడ సాంస్కృతిక వేదిక సంయుక్తంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు దండు నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 2న స్కూళ్లు, కాలేజీలకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. జూలై 3న జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు, ఔత్సాహిక కళాకారులకు నృత్యాలు, పాటలు, పద్యాలు, స్కిట్స్, జానపదాలు తదితర కళారూపాల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న విజ్ఞాన కేంద్రంలో సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణంగా ఉందని అంజిబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులందరూ అల్లూరిని స్మరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్ని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి. జూలై 2 నుంచి జూలై 4 వరకు అంటే 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యువతరం ఇందులో భాగస్వామ్యం చేయాలని ఒక దేశభక్తి పేట్రియాటిక్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జీవితం, స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులు అనే అంశం మీద చిత్రలేఖనం, వ్యాసరచన పెట్టాం. 2వ తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 3, 4, 5 తరగతుల్ని సబ్ జూనియర్గా, 5, 6, 7ని జూనియర్స్గా, 8, 9, 10 ప్లస్ 10 ప్లస్ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా 3 విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా 3వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు వివిధ కళారూపాలు, స్కిట్స్, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్సు, పాటలు, పద్యాలు, అదేవిధంగా డ్యాన్సెస్, క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్, ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా అందరి పిల్లల్ని మేము అందరికీ స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళు అభ్యర్థించి, అలాగే డ్యాన్స్ అకాడమీ, సంగీత అకాడమీ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము 3వ తారీఖుని. అదేవిధంగా 4వ తారీఖుని మేము సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి, సభానంతరం కూడా కళారూపాలు పెట్టి, అనంతరం ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్, మెమెంటోస్, అదేవిధంగా చిత్రలేఖనంలో, వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి 5 ప్రైజులు చొప్పున వాళ్ళకి 1st, 2nd, 3rd, 4th అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం.
ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు ప్రచారం కొంచెం అవకాశం కల్పిస్తే కళాకారులు, నగరంలో ఉన్నట్టే కళాకారులకి, డ్యాన్స్ అకాడమీలకి, అందరికీ కూడా, ఈ స్కూల్ పిల్లలకి, ఈ విద్యార్థులకి, యువతకి మీ ద్వారా ఎక్కువ సమాచారం అంది మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మేము అసలే అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకల్ని చాలా ఘనంగా ప్రారంభించాం. కానీ ముగింపు అనేది చేసేటడికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముగింపు అనే కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ప్రారంభించాం, దాన్ని అంత ముగింపు చేయలేకపోయాం. కాబట్టి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని కొంచెం ఘనంగా చేయాలని అనుకున్నాం. మా నాగేశ్వరరావు గారు చెప్పారు, కార్యక్రమం అంతా చెప్పారు. కానీ మీ వల్ల ఎక్కువ ప్రచారం అయితే ఎక్కువ స్కూల్స్ నుంచి రావడానికి వీలుగా ఉంటుంది, ప్రచారం బాగా అవుతుందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకు నేను కోరేది ఏంటంటే దీని ద్వారా స్కూల్స్ కానీ, కాలేజీ కానీ, మ్యూజిక్ అకాడమీస్ కానీ ఎవరైతే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాకు 25వ తారీఖులోగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకుంటే మేము ఒక ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికని ఉపయోగపడతాం. నాగేశ్వరరావు చెప్పేటప్పుడు 4వ తారీఖుని మన్య పోరాటం అని ఒక నాటకాన్ని మేము అది కూడా ప్రదర్శింపజేసి, అంటే మొత్తం అల్లూరి సీతారామరాజు గారు పోరాట ప్రక్రియ ఎలాగెళ్ళింది, పిల్లల్లోకి అందరిలోకి ఈ యొక్క దేశభక్తి లేదా దేశ నాయకుల త్యాగాన్ని పిల్లలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ఆ నాటకాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి వాళ్ళు ప్రదర్శన చేస్తారు. అందుకని ఎవరైతే పార్టిసిపేట్ చేయారో ముందుగా వాళ్ళందరూ కూడా చేయాలనుకున్నాం. ఒకటి చెప్పేది ఏంటంటే 2వ తారీఖునే పోటీలు, చిత్రలేఖనం కానీ, వ్యాసరచన పోటీలు కానీ, ఓన్లీ పోటీలు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, ప్రచారాల ప్రభుత్వం కాదని విజయనగరం ఎంపీ కలిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానాన్నిచ్చారు. వృధా చేసే పరిస్థితి కాదు. వ్యక్తిగత ఇమేజ్ల కోసమో, వ్యక్తిగతంగా ప్రసారం కోసమే దూరంగా ఉండే మనిషి ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని కూడా కాపాడే మనిషి. సంపద సృష్టించడం ఎంత అవసరమో ఆయన ఆలోచిస్తారో, ఉన్న సంపదను కూడా కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్న ఆయన. ఎందుకంటే ఆలోచన విధానం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళా సరే, మొన్ననే మనం చూసాం ట్రాఫిక్ నిబంధనలు. నిన్ననే నేను ప్రత్యక్షంగా చూశాను. నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఉండి ఈరోజు ప్రమాణ స్వీకారం చేపడుతున్న సమయంలో కూడా దాదాపు 4-5 గంటలు ట్రాఫిక్ లో ఆయన కామన్ పర్సన్ గా ఆయన క్యాన్వల్ వెళ్ళారు, అదే ఆయన వెహికల్ వెళ్ళారు. ప్రయాణం దాదాపు 4-5 గంటలు పట్టింది ఆయన వెళ్ళడానికి. కానీ ఒక సిస్టాన్ని గౌరవించే వ్యక్తిత్వం, ఆ సిస్టమ్ ఎప్పుడైతే మనం కాపాడుతామో ఆ సిస్టమ్ కాపాడుతామో ఒక నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి అవ్వచ్చు. అందుకే ఈరోజు వారు ఎందుకంటే ప్రసారానికి వచ్చే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల సంక్షేమం కోసం చేసేది కనుక, ప్రజల ప్రయోజనం కోసం పనిచేసే ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఎవరున్నా సరే అవసరం లేదు. ఎందుకంటే ప్రజాధనం అది ప్రజలకు సంబంధించింది. ఎందుకంటే కూల్చే ప్రభుత్వాలు చూసాం, కానీ కట్టే ప్రభుత్వాన్ని, ప్రజల మనసుని దోచుకునే ప్రభుత్వాన్ని, ప్రజలని గెలిచే ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. 100% ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు అన్నట్లుగా ఇది ఎవరో వ్యక్తిగతమైన ప్రజల విజయం కనుక ప్రజా విజయాన్ని, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకు అంకితం చేసే పరిస్థితి కనిపిస్తుంది. బలహీనతలు ప్రజలు గుర్తించారు. ప్రభుత్వాలకి, పార్టీలకి బలం ఉంటే బలం ఉండకూడదని మేము అంటలే. ప్రభుత్వంలో ఏర్పాటులో భాగంగా మా నాయకుడు చెప్పాడు, ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నాం, ఎన్డీఏ కూటమే కలిసి నడుస్తాం 5 ఏళ్ళు, ఈ రాష్ట్రానికి చాలా అవసరం నిధులు తీసుకురావడానికి అని చెప్తున్నారు. సరే, రాజ్యసభలో వాళ్ళకి మద్దతు ఉందంటే వారు ఏ రకంగా వెళ్తారు ముందుకు మనం చూద్దాం. ఇప్పుడు మన తొందర ఉంది. మనం 100% అంటే ఏ బలమైన అంటే బ్లాక్ మెయిలింగ్ అయినా ఒక ఆలోచన విధానం అయినా ఏ పార్టీ కూడా సరికాదు. నేను అది కాదు అంటుంది, అదే నేను అంటుంది ఏంటి, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారా, బ్లాక్ మెయిల్ చేయడం కాదు. ఉందనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఎన్డీఏ కూటమితో మేము 100% ముందుకు వెళ్తున్నాం, అదే కూటమితో మేము చివరి వరకు ఉంటామని చెప్పేసి. అది క్యారెక్టర్. అది ఇప్పుడు వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సీఎం తొలి సంతకం మెగా డిఎస్సీపై చేయడంతో హర్షం వ్యక్తం చేసిన నగర నిరుద్యోగ యువత. సంతోషంతో ప్రభుత్వానికి మద్దతుగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసిన సమయం హేమంత్ కుమార్. కూటమి
ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ప్రచార ప్రభుత్వం కాదన్న విజయనగరం ఎంపీ. ప్రజా తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందన్న కలిదిండి అప్పలనాయుడు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 187వ జయంతి ఉత్సవాల సందర్భంగా లఘు చిత్ర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు. పోస్టర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు దండు నాగేశ్వరరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.